Namaste Andarki. So today we are going to discuss about the state which is known as land of forest. Jharkhand has the significant history and it has produced a lot of many sportsmen and many leaders. And Jharkhand is firstly part of Bihar. Bihar part anamata for Jharkhand, and it was divided from the Bihar on November 15, 2000. And ఇది మామూలుగా mostly shades the land with the Chotnagu Plateau. And coming to the history, it was ruled by the greatest kings like Mayuran Empire and Nanda Dynasty and Gupta empires. So these were called as the golden era in the uh, history of Jharkhand. మహాభారత మహాజనపద నంద అండ్ అంగార వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఈవెంట్స్ జరిగినట్టు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నమాట మనకు జార్ఖండ్లో. అండ్ ఇక్కడ ఉన్న వ్యక్తులు చాలా వరకు గొప్ప గొప్ప రాజులని ఓడించారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి మామూలుగా వెన్ ద బ్రిటిషన్స్ కేమ్ టు ఇండియా, వెన్ దే ఇంపోజ్ జాగీదార్ సిస్టమ్, ఫస్ట్లీ జార్ఖండ్లో ఉన్న పీపుల్స్ ఏం అంటే వాళ్ళకి ఎగ్నెస్ట్గా రివాల్వ్ చేశారనమాట. అంటే ఆ ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి అండ్ వాళ్ళ భూములు లాక్కోకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాకలైలమ్మ ఉంది. చాకలైలమ్మ ఏ విధంగా తన భూమి కోసం తను రివాల్వ్ చేసిందో ఆ విధంగానే చాలామంది అక్కడ జాగీర్దార్ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాటం చేశారనమాట. అండ్ హియర్ కమింగ్ టు ద కీ పాయింట్స్ ఆఫ్ జార్ఖండ్, Ganga is the most prominent river in the Jharkhand, and Korata is widely spoken language in Jharkhand. After that, Hindi is spoken language. And coming to the development of Jharkhand first లో బీహార్లో పార్ట్ కాబట్టి అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీమ్ లేవు అనమాట. ఇప్పుడు ఇక జార్ఖండ్లో అసలు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జార్ఖండ్ ఈజ్ వెరీ రిచ్ స్టేట్. ఇట్ కంటైన్స్ ఐరన్, ఓర్, కాపర్, సల్ఫర్, ఎవ్రీథింగ్. అన్ని మినరల్స్ మన దగ్గర ఉన్నాయి ఎక్కడ జార్ఖండ్లో. బట్ జార్ఖండ్లో నివసించే ప్రజలు మాత్రం చాలా పూర్ అన్నమాట. చూడండి, రాష్ట్రం గొప్పదే, రాష్ట్రంలో చాలా ఖనిజాలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం పూర్. ఎందుకు పూర్? పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ నక్సలిజం ఇంపాక్ట్. సో మామూలుగా బ్యాక్వర్డ్నెస్ ఇన్ లిటరేచర్. సో ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ జార్ఖండ్లో ఉన్నాయి కాబట్టి అది ఇంకా వెన్ వి కంపేర్ విత్ అదర్ స్టేట్స్ ఇట్ వాస్ నాట్ బీయింగ్ డెవలప్డ్ స్టేట్స్. అంటే అన్ని డెవలప్డ్ స్టేట్స్ పోల్చుకున్నప్పటికీ ఈ స్టేట్ కొంచెం వెనక్కుంటుంది అనమాట, ఎందుకంటే ఇది ఇంతకుముందు బీహార్లో పార్ట్ కాబట్టి. సో నాట్ ఓన్లీ దట్, హియర్ వీ ఆల్సో హ్యావ్ ద మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెనీ నేషనల్ ఫారెస్ట్స్, నేషనల్ పార్క్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫ్యూనా. అండ్ వెన్ వీ కమ్ టు Hindus tourism, we have Baidyanath temple which is the part of 12 జ్యోతిర్లింగా. అది కూడా పార్ట్ ఆఫ్ 12 జ్యోతిర్లింగాలో ఒక జ్యోతిర్లింగం బైద్యనాథ్, అది మన జార్ఖండ్లో ఉందన్నమాట. సో అలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది అనమాట. సో ఇది ఫస్ట్లో ఎప్పుడైతే బీహార్ నుంచి డివైడ్ అయిపోయిందో ఫస్ట్ దీనికి అయిన సీఎం అంటే బాబులాల్ మరండి దీనికి ఫస్ట్ సీఎం అనమాట ఆఫ్టర్ డివైడింగ్ ఫ్రమ్ ద బీహార్. అండ్ నౌ ఇట్ వాస్ రూలింగ్ బై ద Hemant Soren is the CM of the Jharkhand right now. He is ruling the Jharkhand right now. He belongs to BJP party. Right now he was trying his hard to develop Jharkhand, bringing lot of infrastructures and industries and IT companies to Jharkhand. And we will see what will be happening in the future. So this is all about Jharkhand, and we will discuss about West Bengal in the next video. Thank you. Take care. Bye.